పవన్ కళ్యాణ్ నాలుగో మూడో పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 year తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పుని ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నని అతపాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. పథకాలు లేవా? గతంలో పథకాలు లేవా? గతంలో ఎవరు పథకాలు అమలు చేయలేదా? గతంలో పెన్షన్లు ఇవ్వలేదా? స్కాలర్షిప్లు ఇవ్వలేదా? సొంత ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదా? విదేశీ విద్యా పథకాలకి డబ్బులు ఇవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసిన పథకాల గురించి చర్చకు సిద్ధమని వైసీపీ నాయకులకి సవాల్ ఇస్తున్నా ఉన్నా. మీరు వచ్చిన తర్వాత ప్రజలు ఎదగకుండా తీసేసిన పథకాలు 100 పేర్లు చెప్పగలం. మేము 100 పేర్లు చెప్పగలం. ఫీజు రీంబర్స్మెంట్కి తూట్లు పడవలేదా? విదేశీ విద్యా పథకానికి తూట్లు పడవలేదా? విద్యార్థులు ఉన్నతంగా చదువుకునేటువంటి IAS IPS కోచింగ్ సెంటర్లకి విద్యార్థులు ఎంపిక చేసే విధానాన్ని మీరు రద్దు చేయలేదా? పెళ్లి కానుక పథకాన్ని రద్దు చేయలేదా? సబ్సిడీ రుణాలని రద్దు చేయలేదా? దుకాన్ మకాన్ పథకాన్ని రద్దు చేయలేదా? సబ్సిడీ రుణాల మంజూరు రద్దు చేయలేదా? అనేక పథకాలు రద్దు చేశారు. SC STలకి 27 పథకాలు రద్దు చేశారు. బీసీలకు 10% రిజర్వేషన్లు రద్దు చేశారు. కాపులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5% రిజర్వేషన్లు అమలు చేయలా. దేవాలయాలు కూల్చారు. ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి. దమ్ముంటే వైసీపీ నాయకులకు సవాల్ ఇస్తున్నా ఉన్నా. ఈ అంశాల మీద చర్చకు రావాలి. మాతో ఈ అంశాల మీద చర్చకు రావాలి. మీరిచ్చిన పథకాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు జరగల. ఈ 5 ఏళ్లలో పథకాల వల్ల ఒక్క పేదవాడైనా సరే ధనికుడు అయ్యాడా? దమ్ముంటే చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎవరికైనా సవాల్ ఇస్తున్నా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి ఒక్క పేదవాడైనా సరే ఈ 5 సంవత్సరాల్లో మీ బోడి పథకాల వల్ల ధనికుడు అయ్యాడా? ఒక్కళ్ళైనా చూపించాలి. మీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద పదే విష ప్రచారం చేసే వాళ్ళకి ఈసారి తొక్కేస్తాం. ఊరుకునే పని లేదు. మీరేదో ఇందాక చెప్పారు మా రాయలను కూడా కాలర్లు మడత పెడతాం కాదు, కర్ర వెనక్కి తిప్పిదంతాం ఈసారి. నిన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. జెండా కర్ర వెనక్కి తిప్పి పిచ్చి ప్రచారాలు చేస్తే జెండా కర్ర వెనక్కి తిప్పి తంతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అతి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ కోటలు బద్దలవుతాయి. ఈ రాష్ట్రం నుంచి వైసీపీ అన్నీ కూడా తట్ట బుట్ట సర్దుకొని ప్యాకప్ అయిపోద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం.